కొణిదెల శివశంకర వరప్రసాద్ పరిచయం అక్కర్లేని పేరు. భూలోక ఇంద్రుడిగా కోట్లాది మంది కొనియాడతారు. ఇక వెండితెరకి చిరు పేరంటేనే ఒక పూనకం. ఇక మెగా ఫ్యామిలీ ఒక మహావృక్షం. అసలు చిరంజీవి ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు వెళ్ళారు? చిరంజీవికి 70 సంవత్సరాలు అంటే ఎవ్వరూ కూడా నమ్మలేని పరిస్థితి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆ మెగాస్టార్. ఇక ఆయన జన్మదిన సందర్భంగా ఈనాటి మన విశిష్ట అతిథి స్టార్ డైరెక్టర్ బి గోపాల్ గారు, మరి చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం, ఇంద్రా లాంటి హిట్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్, ఆ మెగాస్టార్ కలయిక, ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. బి గోపాల్ గారు, చిరంజీవి గారు 70 వసంతాల్లోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? గ్రేట్ అంటే గ్రేట్. ఆయన స్వయం కృషితోటి, ఆయన కష్టంతో ఇంత మెగాస్టార్ అయ్యారు. ఆయన కష్టం. సార్ ఏమనిపిస్తుంటారు సార్ అసలు చిరంజీవి గారిని చూస్తుంటేనే? అంటే మీరు చాలామంది హీరోలతో చేశారు, సినిమాలు చాలా రకాల వేరియేషన్స్లో మీరు డైరెక్ట్ చేయడం జరిగింది. చిరంజీవి గారు వేరొకరు అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు అంటే స్క్రీన్కి ఆయన ఒక సెన్సేషన్. ఒక మామూలు మనిషిగా వచ్చి, ఎవ్వరూ పరిచయం లేని ఇండస్ట్రీకి వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఆయనే ఆఫీసులకు వెళ్ళి కష్టపడి ఛాన్సులు బిగినింగ్లో అట్లా చేసి ప్రాణం ఖరీదు అనుకో ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి 5 హీరోలు ఆయన ఒక ఆయన. కృష్ణరాజు గారు, మురళీ, అది మనవూరు పాండవులు సినిమాతో స్టార్ట్ అయ్యి 5 హీరోల్లో ఆయన ఒక హీరో, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు. అక్కడి నుంచి విలన్గా మారి మెల్లమెల్లగా సినిమా చేసుకుంటూ న్యాయం కావాల్లో కూడా విలనే. అవును, అది 100 Days సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇక ఖైదీ, ఆ తర్వాత ఘరానా మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇట్లా ఎన్నో సినిమాలు అట్లా మెగాస్టార్ అయ్యారు. ఆయన ఒక సెన్సేషన్. సార్, విలన్ నుంచి ఈ రకంగా ఇంత సూపర్ స్టార్ కింద ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ కదండి ఇండస్ట్రీలోని. అంటే ఏ జోన్లో చూసుకున్నా చిరంజీవి గారు శిఖరాగ్రంలో ఉన్నట్టే. అవును, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సార్, చిరంజీవి గారు మొదటిసారి బి గోపాల్ గారు ఎప్పుడు కలిశారు? నేను మోసగాడు అనే సినిమా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. ఓకే, శ్రీదేవి గారు ఉన్నారేమో కదా? శోభన్ బాబు గారు, శ్రీదేవి, చిరంజీవి గారు. అందుట్లో విలన్ శోభన్ బాబు గారికి ఆయనకి ఫైట్ అట్లా. అసిస్టెంట్ డైరెక్టర్. అంతకుముందు చిరంజీవి గారు తెలుసా అండి మీకు? అంతకుముందు తెలియదు. అంటే సినిమాలు మేమిద్దరం ఒకే కాలేజీ, శర్మా కాలేజ్. ఆయన శర్మా కాలేజీలో చదివారు అనుకుంటా. అవునా? అక్కడ పరిచయం లేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని ఆ సినిమాకి. ఒకరోజు మేకప్ రూమ్కి వెళ్ళి సీన్ చెప్తాను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు ఇట్లా మా గొంగోలు మీది ఇట్లా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు పరిచయం. అప్పుడే బాగా ఆప్యాయంగా మాట్లాడారు. ఏమనిపిస్తుంటారు సార్ చిరంజీవి గారి దగ్గర నుంచి చూస్తే? మొదటి సినిమా నుంచి 150 సినిమాలు దాటిపోయినాయి, అసలు ఎవరికి సాధ్యం కాంది. సో అప్పుడు చిరంజీవి గారికి ఇప్పుడు చిరంజీవి గారికి ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నదా? నేను సూపర్ స్టార్ని, నేను మెగాస్టార్ని, నాకేంటి అసలు తిరగలేదు అనే గర్వం ఏమైనా? అది లేకపోవటమే ఆయన సక్సెస్. ఓకే, ఆ గర్వం, నేను ఒక మెగాస్టార్ని, నా ఇన్ని సూపర్ హిట్లు, ఇదనేది ఎప్పుడూ రాదు ఆయన మనసులోకి. ఆయనే చెప్తుంటారుగా, ఆయన 100 Days ఫంక్షన్లో ఒక సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత, ఆ సూపర్ హిట్ అయిన తర్వాత, ఆ 100 Days ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ జనం, ఆ క్రౌడు అంతా చూసి అది నాకు ఎక్కడన్నా ఇక్కడ వస్తుందేమో అని చెప్పి చాప్ మీద పడుకుంటాను నేను అని చెప్పి నేను 1-2 ఫంక్షన్లో విన్నా. అట్లా ఎప్పుడు చాలా ఒదిగి ఉండటం అనేది ఆయనకి బాగా ఆయన సక్సెస్కి కారణం. సార్, ఒక నటుడిని దర్శకులు అన్న వాళ్ళు ఇమీడియట్గా పట్టేస్తారు. మోసగాడిలో మీరు ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు మీకేమనిపించింది సార్? చిరంజీవి అన్న వాళ్ళు ఇంత గొప్ప స్టార్ అవుతారనిపించిందా? అంటే ఆయనకి 2 పాటలు ఉన్నాయి ఆ సినిమాలో. శోభన్ బాబు గారు హీరో, చిరంజీవి గారికి
శ్రీదేవి గారికి ఒక పాట, జయమాలకి ఈయనకు ఒక పాట అనుకుంటా. 2 పాటలు నాకు గుర్తు బాగా ఉన్నాయి. ఫస్ట్ నాకు పరిచయం మేకప్ రూమ్లో కలిసిన తర్వాత అన్నా కదా నైట్ ఫైట్. ఆ ఫైట్లోనే ఆయన ఫైట్ చేసే ఆయన గ్రేసు, ఆ బాడీ మూమెంటు చాలా స్పీడ్గా ఉన్నాడు. ఈయన చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అవును నేను అనిపించింది. అంటే ఇంప్రెస్ చేస్తాడు ఆయన. ఆయన చేసే విధానం కానీ, ఆయన స్టైల్స్ కానీ, వాటితో ఎవరినైనా మెస్మరైజ్ చేస్తాడు అప్పటి నుంచే. ఆ తర్వాత ఇంకా హీరో అయిన తర్వాత సాంగ్స్ వీటికి ఆయన స్టైలే ఆయన సపరేట్గా ఉంటుంది. అది ఆయన ఒక సిగ్నేచర్ స్టెప్ అండి. అసలు ఎవరి వల్ల కాదు అది. ఇంతమంది హీరోలు వచ్చి వెళ్తున్నారు కానీ డాన్స్ మాస్టర్ మూమెంట్ చెప్పినా, డాన్స్ మాస్టర్ ఎంత బాగా చేసి చూపెట్టినా దానికి డబుల్ చేస్తారు. చేసి డాన్స్ మాస్టర్ చెప్పిందే కాకుండా బిగినింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, అంటే డైరెక్టర్ అవ్వకముందే ఆయన సినిమాలు చూసేవాడిని. ఆ షార్ట్ ఫినిషింగ్ ఒకటి గమ్మత్తుగా ఆయన ఒక ఓన్ చేసుకుంటాడు. ఓన్ చేసుకొని ఆ టర్నింగ్లు కానీ, ఆ ఫినిషింగ్ కానీ చాలా బాగా చేసేవాడు. ముందు నుంచి నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. అట్లా సినిమాకి పెంచుకుంటూ పోయి ఆ స్టైల్, గ్రేస్ ఉంటుంది బాగా. నేను మాది స్టేట్ రౌడీ 100 days ఫంక్షన్ అడయార్ గేట్ హోటల్లో. చీఫ్ గెస్ట్లు వచ్చి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, రాధా, భానుప్రియ, ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్య గారు, శశిభూషణ్ గారు, అందరూ ఉన్నాం. నాకు భయం మాట్లాడటం. నేను నా ఫంక్షన్ అయినా సరే నా వెళ్ళిన దగ్గర నుంచి యాంకర్ని బతిలాడుకుంటూ ఉంటా, నా పేరు కొట్టే అని. అలాంటిది బలవంతంగా నన్ను నెట్టారు మైక్ ముందు, మాట్లాడాల్సి ఉంది అని. 100 days ఫంక్షన్ కదా. మాట్లాడుతా నేనేం చెప్పానంటే, ఒక డైరెక్టర్కి ఒక హీరోయిన్ ఇద్దరు సాంగ్ చేస్తుంటే నా డైరెక్టర్ 2 కళ్ళు ఒక కంటితో హీరోని చూడాలి, ఒక కంటితో హీరోయిన్ చూడాలి, ఎలా చేస్తున్నారు ఏంటనేది. బట్ నా 2 కళ్ళు చిరంజీవి గారినే చూసేది. ఎందుకంటే అవతల ఎంత హీరోయిన్ ఉన్నా ఎవరున్నా సరే మన అటెన్షన్ లాగేస్తాడు ఆయన, అంత మెస్మరైజ్ చేస్తాడు. అది మెగాస్టార్ చిరంజీవి గారు. చెప్పేశాను నేను. చెప్తే భానుప్రియ, రాధా ఇద్దరు ఉన్నారు నన్ను అక్కడ నుంచి ఇట్లా నాకు. ఓకే, అవన్నీ అద్భుతమైన మూమెంట్స్ కదా సార్. అది అద్భుతం. మా స్టేట్ రోడీ ఆయన అన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీగా ఉండి, మా స్టేట్ రోడ్లో భలే సాంగ్స్. అవును, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, మ్యూజికల్ అసలు అదూరిపోద్ది. ఆ రోజుల్లోనే మేము 1, 2, 4 అని ఒక పాట ఉంది, బప్పీలరి గారు మ్యూజిక్, ఢిల్లీలో తీసాం సాంగ్. తాజ్ హోటల్, ఇండియా గేటు, రాష్ట్రపతి భవన్ చేసాం. ఇక్కడ చేస్తే అంటే ఆల్మోస్ట్ బ్రేక్ డ్యాన్స్ లాంటిది. అవును, ఆ రోజుల్లోనే చేస్తున్నప్పుడే మనకి భలే ఆనందం వేస్తుంది. బా భలే చేస్తున్నాడు ఈయన అనిపిస్తుంది. ఇది పొగట్టం కాదు, ఫ్రమ్ మై హార్ట్. అంత గ్రేస్ ఉంటుంది ఆయన. సార్ చిరంజీవి గారి ఫస్ట్ సినిమా ఏంటి సార్, గుర్తుందా మీకు? ఆయన చూసిన ఫస్ట్ సినిమా అంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాకముందే చిరంజీవి గారి సినిమాలు చూసారన్నారు కదా, ఆ సినిమా ఏమన్నా గుర్తుందా? నాకా? మీరు చూసిన సినిమా చిరంజీవి గారి? నాకు తెలిసిన అంటే మన ఊరి పాండవులు ఎన్ని చూసాను, బాగా బ్రాండ్ అయిపోయింది నాకు న్యాయం కావాలను, ఖైదీ. ఇంకా ఖైదీ ఎవర్ గ్రీన్ గుంటూరులో చూస్తాను నేను. అప్పుడు మీరు వచ్చారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్? ఇంకా నేను దేవతకి కో డైరెక్టర్కి ఉన్నా. ఓకే, రాఘవేంద్రరావు గారి దేవతకి కో డైరెక్టర్. అప్పుడు గుంటూరులో చూసా. అంతకుముందు చాలా సినిమాలు చూశాను. న్యాయం కావాలిలో కూడా అంత బాగా చేశారు. స్టేట్ రౌడీ బి గోపాల్ గారికి ఎలా వచ్చింది? అంటే నేను అప్పుడు వేరే సినిమాలు చేస్తా ఉన్నా. అప్పటికే నా ప్రతిధ్వని 8 సినిమాలు 9 సినిమాలు చేసిన తర్వాత ఒకరోజు గోపాల్ రాజా తర్వాత అండి స్టేట్ రౌడీ కాదు, ముందే 88 స్టేట్ రౌడీ, 90 బొబ్బిలి రాజా. ఓకే, అప్పుడు విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, నాగార్జున గారి. కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, ఇద్దరం కలిసి చేస్తుంటే గోపాల్, శశిభూషణ్ గారు మాట్లాడాలంటున్నారు నీతోటి ఇట్లా అంటే సరే అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఇక్కడే హైదరాబాద్లోనే ఎక్కడో డిన్నర్కి తీసుకెళ్ళారు. వచ్చి అప్పుడు చెప్పారు, చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకుంటున్నాం, చిరంజీవి గారు కూడా మీతో చేద్దాం అంటున్నారు అంటే. అప్పుడు వినగానే చాలా సంతోషం వేసింది. మీరు ట్రై చేశారండి ఎప్పుడన్నా చిరంజీవి గారితో చేయాలని? అప్పటి వరకుని చేయలే. చిరంజీవి గారితో చేస్తే బాగున్ను
అని అనుకునేవారా? అంటే నేను ఒక సినిమా అట్లా చేసుకుంటా వెళ్ళేవాడిని. సబ్జెక్టులు నాది లేట్ సబ్జెక్టులు అట్లా. అంటే ప్రయత్నించలేదు, ఎందుకంటే పెద్ద హీరో కదా, మెగాస్టార్ కదా అని అట్లా ప్రయత్నించాల. నాకు అనుకోకుండా ఇప్పుడు వీళ్ళు అడగటం సంతోషం వేసింది బాగా. భయపడ్డారండి? ఏమో చిరంజీవి గారితో అంటే ఏమవుతుంది? భయం లేదు. బాగా చెయ్యాలనేది కసి పెరిగింది. బాగా చెయ్యాలి, మంచి హిట్ చేయాలి. ప్రతిధ్వని, కలెక్టర్ గారి అబ్బాయి, రక్తిలకం, అశ్వత్థామ 2 హిందీ సినిమాలు కూడా చేశాను. అవును. ఇన్సాఫ్ కి ఆవాజ్, కానూన్ అప్నా అప్నా దిలీప్ కుమార్ గారితో చేసి విజయ్ చేస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. బాగా చెయ్యాలి, ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను. స్టేట్ రౌడీ కథ ఎలా మొదలైంది? స్టేట్ రౌడీ కథ పర్చూర్ బ్రదర్స్ అనుకున్నాం సినిమా చేయటం అనేది. చిరంజీవి గారిని కూడా కలిశాను. తర్వాత శశిభూషణ్ గారు, నేను, ఆయన గోవాలో షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి గారు. ఓకే. శశిభూషణ్ గారు నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన షూటింగ్ అయ్యి నైట్ కూర్చుంటుంటే మాట్లాడలొచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని చెప్పు గోపాల్ అన్నారు. ఏంటన్నా అన్న, సబ్జెక్టు చెప్తున్నారు అనుకున్నాను నేను అన్నారు. నేను సబ్జెక్ట్ చెప్తే బాగున్న సబ్జెక్ట్ కూడా బాగోదు, నేను రైటర్ని కాదు, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అయ్యో మీరు ఇంకా సబ్జెక్ట్ చెప్తారేమో అనుకున్నాను అన్నాడు. లేదు అనుకుంటున్నాము, పర్చూర్ బ్రదర్స్ చెప్తారు, వాళ్ళు చెప్తేనే బాగుంటుందంటే ఓకే ఓకే అన్నారు. అని కబుర్లో వచ్చి ఇట్లా ఆ మాట ఈ మాట అంటే స్టేట్ రౌడీ అనే మాట అన్నాను నేను. ఓకే, అనుకో విధంగా వచ్చింది ఆ పేరు అనుకుంటా. ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఇట్లా పర్చూర్ బ్రదర్ టాపిక్ ఇట్లా అని వేగ్గా 1 నిమిషం 2 నిమిషాల్లో కథ కాదు కానీ ఇట్లా అనుకుంటున్నాం ఒక స్టేట్ రౌడీ అనగానే ఆ పాప అన్నారు. శశిభూషణ్ గారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయండి అన్నాడు. వెంటనే ఆయన పట్టేశాడు. అట్లా స్టేట్ రౌడీ అనే టైటిల్ ఆయన ఏదో క్యాజువల్గా నేను అనే మాటలో నుంచి మేము ఇంకా టైటిల్ పెట్టాలి ఇది అనుకోలే. ఇది బాగుంది, వెంటనే శశిభూషణ్ గారు ముందు రిజిస్టర్ చేసేయండి ఇది అని చెప్పారు. వెంటనే రిజిస్టర్ చేసాం. అట్లా ఇక స్టార్ట్ అయ్యి స్టేట్ రౌడీ. ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయి అండి? యాజ్ ఇట్ ఈజ్గా పర్చూరి బ్రదర్స్ ఇచ్చిన కథ అలాగా అంటే డిస్కస్ చేసుకుని చిరంజీవి గారు కూడా కూర్చుండేవారా డిస్కషన్? అంటే మొత్తం తయారైన తర్వాత చెప్పాం ఆయనకు. చెప్తే ఆయన అనుకున్న ఇంకైతే ఇట్లా చిన్న మార్పులు చేయటం. సార్ ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుందట, నిజమా? చాలా బాగుంటుంది. స్క్రిప్ట్ విషయంలో కానీ లేకపోతే చేర్పులు మార్పులు, అవును, ఆడియన్స్కి ఏం కావాలి అన్నది ఆయన పసిగట్టగలరు అని. అవును. అంత డీప్గా వెళ్తారండి? బాగా ఇన్వాల్వ్ అవుతారు. సెట్లో కూడా ఆ ఇన్వాల్వ్ అయ్యేది ఎట్లా ఉంటుందంటే ఆ సినిమాకి ప్లస్ అవుద్ది, హెల్ప్ అవుద్ది. అంతేగాని ఏదో ఇన్వాల్వ్ అయ్యి నేను హీరో కాబట్టి అట్లా ఉండదు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన చెప్పేది కూడా చాలా బాగుంటుంది. ఒక సీన్లో కూడా డిస్కస్ చేసినా కానీ ఆ సీన్ ఇంకా బెటర్ అవటానికి వీలయ్యేటట్టుగా ఉంటుంది. సార్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు చిరంజీవి గారు? చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఆయన ఇలాగ షూట్ 7 గంటలకు ఉన్నది అంటే 6:30కి వచ్చి కూర్చుని పోతారు విత్ మేకప్ తోటి. ఇప్పుడు రామారావు గారు ఉండేవారు, ఈయన కూడా అలాగే అంటారు. ఎలా ఉంటుంది సార్ ఆయన బిహేవియర్ షూటింగ్లో? ఓ రోజు మేము స్టేట్ రోడ్ షూటింగ్, చెన్నైలో షూటింగ్, రేపు 7 o'clock కాల్ షీట్ అనుకున్నాం. సరే అన్నారు. మేము వెళ్ళాము, షార్ట్ రెడీ చేసాం. 6:55కి ఆయన అరవింద్ గారు ఇద్దరు వచ్చారు. చిరంజీవి గారు అట్లా కూర్చున్నారు, అరవింద్ గారు వచ్చి కూర్చున్నారు. మా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఆయన వచ్చి అట్లా కూర్చోవటం, వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ అయ్యండి అన్నారు 6:55కి. అలా చూశారు. మొత్తం ట్రాలీ అన్నీ వేసి రెడీకి పెట్టాం. వచ్చి షార్ట్ యాక్ట్ చేశారు. షేక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ గోపాల్, 7 అంటే 7కి షార్ట్ తీసావు అన్నారు. అంతా ఆయన పంక్చువల్గా ఉండేవాళ్ళు, పర్ఫెక్ట్గా. ఇప్పుడు గర్వం అనేది లేదు. ఇంకోసారి ఇందిరా షూటింగ్ కాశీలో షూటింగ్ చేస్తాం, 7 అనుకున్నాం. స్వామి గారు నేను కరెక్ట్గా 6:30కి దిగాము. దత్తు గారు చిరంజీవి గారు లొకేషన్లో ఉన్నారు 6:30కే. అన్న మేము 7 అనుకున్నా, వచ్చేసారు. అప్పుడు లేదు ఊరికే వచ్చాను, ఊరికే అసలు చూద్దామని వచ్చాను అని మేకప్తో వచ్చి కరెక్ట్గా ఉన్నారు. చాలా టైం అంటే టైం. సార్ మిడ్-నైట్ వరకు షూట్ చేసిన, తెల్లవారుజాము వరకు కూడా 3 గంటలు 4 గంటలు కూడా షూట్ చేసిన, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాల్ షీట్ ఉన్నదంటే ఆయన 6-7కి అటెండ్ అయిపోయారట. అసలు రెస్ట్ ఉండేదండి ఆయన తపన ఎట్లుంటుందంటే
మేము స్టేట్ రౌడీ షూటింగ్ చేస్తున్నాం, క్లైమాక్స్ చెన్నైలోనే చేస్తుంటే ఒక జీప్ ఓపెన్ టాప్ జీప్ పైన ఇదంతా తీశారు. తీసి ఆ జీప్లోంచి ఆయన పైకి లేచి చేయాలి. చేసినప్పుడు టక్కున ఆ పైన రాడ్లు అయి ఉంటాయి కదా, అది ఎక్కడో తగిలింది. ఓకే, కొంచెం కట్ అయింది, బ్లడ్ వస్తుంది. చూసి వెంటనే విజయన్ మాస్టర్, పెద్ద విజయన్ మాస్టర్ ఫస్ట్ ఎయిడ్ ఏదో ఉంటే చేసి అది చేసి, మేమైతే కొంతసేపు విజయన్ మాస్టర్ని పిలిచి వద్దు షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకొని ఆయనకు కూడా చెప్పాం. వద్దొద్దు చేసేద్దాం, ఒప్పుకోలే షూటింగ్ క్యాన్సిల్కి. ఏది దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంటే దానికి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసి మెల్లగా తెలియకుండా ఏదో చిన్న కట్టులాగా కట్టి చేసి వద్దొద్దు క్లైమాక్స్ ఫైట్ మళ్ళా షూటింగ్ చేసేద్దాం అన్నారు. వద్దండి అంటే, కాదు నీకెందుకు నేను చెప్తున్నాగా చేసేద్దాం అన్నారు. సాయంత్రం షూటింగ్ చేశారు, ప్యాకప్ అయిపోయింది. సరే దెబ్బ తగిలింది కదా ఎట్లున్నారు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి, ఇంట్లో ఉంటారని ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి చెన్నైలో వెళ్తే షూటింగ్కి వెళ్ళారన్నారు. ఏ షూటింగ్ అంటే అత్తకెమ్మడు అమ్మాయి మొగుడు షూటింగ్, ఏవిఎం స్టూడియోలో సాంగ్ జరుగుతుంది, నైట్ షూటింగ్, వెళ్ళిపోయారన్నారు. ఓరు నాయను ఇంత దెబ్బ తగిలి ఎట్లా అని చెప్పి నేరుగా ఏవిఎం స్టూడియోకి వెళ్తే మేకప్ వేసుకున్నారు. చూస్తే లైట్గా ఫీవర్ కూడా ఉంది, తగిలింది కదా దాంతో. ఆ ఫీవర్తో సాంగ్ చేసేస్తా ఉన్నారు. అందుట్లో అప్పుడు సుందరం మాస్టర్ను అదేదో బ్రేక్ డ్యాన్స్ వెళ్ళిపోయిన ఈజీగా, ఏం అసలు ఓ దెబ్బ తగిలింది, స్ట్రెయిన్, జ్వరం అదేం లే. చిరంజీవి గారిని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి నటులకి. ఎంతమంది ఆయన చూసి వచ్చారు, అటు మెడ్రాస్ అవన్నీ. చాలామందికి ఇన్స్పిరేషన్, కొత్తగా వచ్చే వాళ్ళకి. సార్ షూటింగ్లో చాలామంది ఉంటుంటారు కదా మీ 24 క్రాఫ్ట్కి సంబంధించి. సో వాళ్ళతో ఎలా ఉండేది సార్ ఈయన బిహేవియర్? నేను ఒక హీరో అన్నట్టుగా ఉండేదా, సామాన్యమైన కూడా? ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా అందరినీ రిసీవింగ్, ఎవరిని హట్ చేయటం కానీ తిట్టడం కానీ అనేది ఎప్పుడూ నేను చూడాల. 3 సినిమాలు చేశా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు కూడా అందరితో చాలా బాగుంటారు. ఆయన తపనంతా సీను బాగా రావాలి, సినిమా బాగుండాలి అట్లా. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అందరితో చాలా మర్యాదగా, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనతో మీకు ఏమైనా మర్చిపోలేని అనుభూతి, అనుభవం అదేమైనా ఉందా సార్ చిరంజీవి గారితో? లైఫ్ లాంగ్ గుర్తుంచుకుండేది. షూటింగ్ పరంగా ఉన్నాయి అంటే బాగా చెప్పాగా, నేను ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కదా. స్టేట్ రౌడీకి ఢిల్లీలో షూటింగ్. సరే నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పిలిచి గోపాల్ రేపు షూటింగ్ కదా సాంగు, డాన్స్ మాస్టర్ తారా మాస్టర్కి రిహార్సల్స్ పెట్టుకుందాం, కొంచెం మన కుర్రాళ్ళతో చెప్పించమంటే, ఎవరికండి రిహార్సల్స్ అంటే నాకే అన్నారు. మీకు రిహార్సల్ ఎందుకండి, మీరు ఎక్స్ట్రాడినరీ చేస్తారు. లేదు చేద్దామని రిహార్సల్స్ చేశారు. అట్లా అసలు ఏ హీరో కూడా అలా ఉండదు కదండి, చాలా తక్కువ కదా. ఆయన చేస్తారు. ఈయన అట్లా ఆయనే అడిగి చేస్తారు. అట్లాగే దాయి దామ్మ ఇంద్రాకి స్విట్జర్లాండ్లో ఇంతకుముందు చెప్పాను. షూటింగ్ ముందు వేరే సాంగ్ చేస్తున్నాం. ఓకే, సాంగ్ చేస్తేనే నెక్స్ట్ 2 daysలో ఈ సాంగ్ స్టార్ట్ అవ్వాలి. వెళ్ళేమో వర్షం పడుతుంటే తగ్గేటట్లేదని షూటింగ్ క్యాన్సిల్ చేసి వచ్చాము. వస్తే ఎవరైనా సరే అంత చలి, స్విట్జర్లాండ్ దగ్గర రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. గోపాల్ దాయి దామ్మ సాంగ్ స్టార్ట్ అవుతుంది కదా, రిహార్సల్స్ చేద్దామని లారెన్స్ మాస్టర్ని పెట్టుకొని 5 hours రిహార్సల్స్. అంటే అవసరం లేదు ఆయనకి, పర్ఫెక్షన్, ఎక్స్ట్రాడినరీగా రావాలి అట్లా. ఆ చలి ఎంత కష్టపడతాడంటే, అంత చలి స్విట్జర్లాండ్లో ఆ రిహార్సల్స్కి ఎవరికైనా స్వెట్ వచ్చేస్తుంది కదా అట్లా. మర్చిపోలేందంటే ఎంత మంచి మనిషి, ఎంత బాగా రిసీవింగ్ ఉంటుందంటే, బావగారు బాగున్నారా షూటింగ్ జరుగుతుంది చెన్నైలోనే, ఎడ్ల పందెం మీద జరుగుతుంది. నేనును మా ప్రొడ్యూసరు చెంగలెంకట్రావు గారు ఇద్దరం కలిసి, నేను వెళ్తుంటే నేను కూడా వస్తాను, చిరంజీవి గారిని చూస్తాను అంటే, మా సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే వెళ్ళాము. వెళ్తే బాగా ఆప్యాయంగా పలకరించారు, మాట్లాడి షార్ట్ రెడీ అవుతుంటే మేము దూరంగా వెళ్ళి ఉన్నాం.
ఎడ్ల లాంగ్ షాట్లు 2-3 కెమెరాలు ఉంటాయి కదా. మేము వెళ్ళి వెంకట్రావు గారు నేను దూరంగా నుంచొని ఉంటే మా దగ్గరకు ఒక కుర్రోడు పరిగెత్తుకొస్తున్నాడు. వస్తే ఎవరంటే చిరంజీవి గారు అసిస్టెంటే. వచ్చి మా దగ్గరకు వచ్చి ఏంటమ్మా అంటే టక్కని గొడుగు తీసి మాకు గొడుగు పెట్టాడు. ఏదంటే లేదు మీరు ఎండలో ఉన్నారు చూశారు చిరంజీవి గారు గొడుగు తీసుకెళ్ళి. అసలు ఎలా సాధ్యం అండి? నేను అప్పుడేమో పెద్ద సక్సెస్ఫుల్గా పెద్ద సినిమా ఆయనతో చేయట్లా, పెద్ద గ్యాప్ కూడా ఉంది నాకు, రెగ్యులర్గా చేయట్లా, ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఆ టైంలో మేము ఎక్కడో ఆయన షార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానే వీళ్ళు నా కోసం వచ్చారు ఇక్కడ అని చెప్పి గొడుగు పంపించి మాకు పట్టాల్సిన అవసరమే లేదు ఆయనకి. అంత ఆప్యాయంగా ఉంటారు. సార్ ఇంద్ర ఎలా మొదలైంది? స్టేట్ రౌడీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా. స్టేట్ రౌడీ తర్వాత గ్యాప్ వచ్చింది. తర్వాత మెకానిక్ అల్లుడు చేశాను. మెకానిక్ అల్లుడు తర్వాత నాగేశ్వరరావు గారు ఆయనని. ఇంద్ర ఎలా మొదలైంది సార్? ఇంద్ర అంటే నేను సమరసింహారెడ్డి ఇంకొక 2 సినిమాలు నరసింహనాయుడు చేసిన తర్వాత దత్తు గారు సినిమా చేద్దాము చిరంజీవి గారు ఎట్లా అంటే మళ్ళా అంటే నాతో బాగుంటారు చిరంజీవి గారు, బాగా ఆప్యాయంగా ఉంటారు, నాకు కూడా ఇష్టం. చేద్దాం అనుకున్నాం, సబ్జెక్ట్ అనుకొని చేసాం. అప్పుడు మీరు ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోనే కదా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అప్పటికి 2 చేసాం బ్లాక్ బస్టర్లు, నరసింహనాయుడు కానీ సమరసింహారెడ్డి గారు. సో మరి అదే జోన్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారండి ఇంద్ర? వేరే రకంగా ఎందుకో అనుకోలేకపోయారు చిరంజీవి గారితో? ఇంద్ర అని ఎందుకు అనుకున్నారు మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్లోనే? అంటే సక్సెస్ అవుతున్నదన్నా? అట్లా కాదు, అట్లా నేను ఎప్పుడు సొంతంగా కథ రాసుకోవటం నాకు చేత కాదు, రైటర్ మీద డిపెండ్ అవుతా. రైటర్ చెప్పింది ఇట్లా. సమరసింహారెడ్డి విజేంద్ర ప్రసాద్ గారు, నరసింహనాయుడు ఇంకో రైటరు, తర్వాత ఇంద్రాకి కూడా తనే నరసింహనాయుడు చేసిన రైటరు. చేస్తున్నప్పుడు వేగ్గా ఒక లైన్గా వచ్చి చెప్పాడు, ఏమని ఇట్లా ఉంటుంది, ఇలా విజయవాడలో జరుగుతుంది కృష్ణా నది ఒడ్డున, ఇట్లా వేగ్గా చెప్పాడు. చెప్తే అనుకున్నాం కానీ ఇంకా డైజెస్ట్ అవ్వాల. చెప్పింది కూడా ఒక 6-7 నిమిషాల్లో చెప్తే చిరంజీవి గారు, దత్తు గారు, పరశురామ్ గారు అందరూ ఉన్నప్పుడు చెప్పాడు అనుకున్నాం. అయిన తర్వాత ఒక వారం రోజులాగా వచ్చి మళ్ళీ తనే కృష్ణా బ్యాక్డ్రాప్ కాదు కాశీ బ్యాక్డ్రాప్, వారణాసి అటు అయోధ్య అని చెప్పగానే కొంచెం మా అందరికీ వెలిగింది. అంటే పాజిటివ్గా ఉంది, బాగానే ఉందని. అట్లా తనే వెళ్ళి కాశీలో కూర్చొని ఒక 15 days 10 days కూర్చొని, కృష్ణ కదా నన్ను నేను అక్కడే చెప్తాను కథ మీకు, ఆ లొకేషన్ చూపించి మీకు అక్కడ చెప్తానంటే తీసుకెళ్ళి చెప్పాడు. ఫస్ట్ హాఫ్ చెప్తే బాగా చెప్పాడు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏం తీసాం అన్నీ ఉన్నాయి, ఆ నవ్వులు ఉన్నాయి, ఆ సాంగ్ సిట్యుయేషన్లు ఉన్నాయి, ఆ షౌకత్ అలీ ఖాన్ ఉంది, శంకర్ నారాయణ చిరంజీవి గారు హీరో, హీరోయిన్, గవర్నర్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వినంగానే నేను దత్ గారికి ఫోన్ చేశాను, చాలా బాగా చెప్పాడు సార్, చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి, నాకు మంచి సినిమా చేస్తున్నామని ధైర్యంగా ఉందంటే అబ్బా వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, మీరన్న ఫ్యాక్షనిజం ఫస్ట్ హాఫ్లో లేదు. అసలు సబ్జెక్ట్లోనే లేదు, ఇది ఫ్యాక్షన్ అన్నది ఆ సబ్జెక్ట్లోనే లేదండి. ఫస్ట్ హాఫ్లో లేదు. ఓకే, ఫస్ట్ హాఫ్లో లేదు. కాశీలో జరిగేది, షౌకత్ అలీ ఖాన్ ఇది ఇట్లా ఉండేది. మీరు 2 ఫ్యాక్షన్ సినిమాలు తీశారు కదా, మళ్ళీ ఎందుకు అన్నారు కదా, దానికి చెప్తున్నా. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు వచ్చింది. అంటే ఈయన రాయలసీమలో ఉన్న ఒక రిచెస్ట్ మ్యాన్, అట్లా ఆయన మొత్తం దానం చేసి కాశీ వచ్చి సెటిల్ అయ్యాడు, డ్రైవర్గా ఉంటున్నాడు, ట్యాక్సీ డ్రైవర్గా అనేది. దాని మీద కొంచెం ముందు భయపడ్డాం అంటే 2 చేసాం మళ్ళీ అనగానే అప్పుడు దాని మీద కొంచెం డిస్కస్ చేసుకొని సెట్ చేసుకొని చేసాం. గోపాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, 2 చేశాననే ఆలోచన ఏమొద్దు, ఈయన ఫస్ట్ టైం చేస్తున్నారు, ఈయన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఉంటుంది, ఈ స్క్రీన్ ప్లే వేరు, ఇది వేరు, ఏం లేదు
మళ్ళీ పోలికలు ఉండకూడదు, ఇది ఇంకా బాగుండాలి, మళ్ళీ చేసి అనిపించుకోకుండా దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం టైం పట్టింది. సరే గోపాల్ గారు, నిజంగా చాలా సాహసం అండి ఇంద్రా సినిమా మీరు చేయడం. ఎందుకంటే ఇంద్రాని మెప్పించాలి అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడిని కాదని మెప్పించాలి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్. అలాంటిది చిరంజీవి గారిని ఒక కొత్త జోనర్లోకి తీసుకెళ్ళి అదే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో చేయాలి అన్నది చాలా సాహసం. ఎలా ఎలా వర్క్ చేశారు సార్ దాని మీద? ఎన్ని రోజులు పట్టింది ఆ స్క్రిప్ట్ సెట్ చేయడానికి? ఫస్ట్ హాఫ్ తను 10-15 డేస్లో చేశాడు. సెకండ్ హాఫ్ కూడా ఆ సీన్లు కొన్ని ఉంటాయి చిన్న భయం వేసేటట్టు, అది దాని మీద కూడా బాగా డిస్కషన్ జరిగింది. విలన్ తన కొడుకుని హీరో కాపాడాడని చెప్పి తనే పొడుస్తాడు, దానికి కొంచెం డిస్కషన్, ఇది ఉంచాలా ఉంచకూడదా తీయాలా అని. అట్లా దాన్ని అందరం అనుకొని మళ్ళీ ఉంచి చేసి అట్లా ఈ స్క్రీన్ ప్లే వేరు, ఈ సీన్లు వేరు, అట్లా చేసాం. ఆ మొక్కే కదా ఆ డైలాగ్ ఇప్పటికీ చెప్తాను, ఇప్పటికీ చెప్తారు సార్. అనుకోకుండా వచ్చిందా ఆ టైంలో? రైటర్ చెప్పిన సీన్లోనే ఉందా? ఓకే, రైటర్ చెప్పిన అదే దాంట్లో ఉంది. గోపాలకృష్ణ గారు రాశారు, బాగా రాశారు. అది ఇప్పటికే చెప్తానంటారు. చిరంజీవి గారు కూడా బ్రహ్మాండంగా చెప్పారు. ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కడ తులసి చెట్టు నాటి అతను ఆయన తిరిగి అటు వెళ్తూ ఉంటే వెనక నుంచి పీక బాగుతూ ఉంటే వీరశంకర్ రెడ్డి ముక్కే కదా పీకాలని చూసి పీక కోస్తా అనే చెప్పేది. అసలు ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి ఆ డైలాగ్. ఎప్పుడైతే పీక పోతున్నాడో ఆయన వీరశంకర్ రెడ్డి అని టర్నింగ్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది, మా ట్రాలీకి వెళ్ళే గ్యాప్. చిరంజీవి గారు ఇన్వాల్వ్మెంట్ కూడా మెల్లగా మా ఇద్దరు బాగా అండర్స్టాండింగ్. నేను ఏదన్నా చెప్తే ఆయన అంటాడు దాన్ని ఇంప్రూవ్ చేయటం. అట్లా ఆయన కూడా గోపాల్ ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ ట్రాలీ వేద్దాం, ఆ గ్యాప్ ఇద్దాం, ఆయన నేను అనుకొని చేసిందే చిరంజీవి గారు నేను. ఇది దానికి ఆ మధ్యలో ఆ ట్రాలీ వెళ్ళి ఆ గ్యాప్కి మణి శర్మ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. మీరు అన్నారు ఒళ్ళు గగురు పొడిచేదని. ఆ ట్రాలీ వెళ్ళి ఆ మ్యూజిక్కి అసలు షేక్ అవుతుంది సార్, థియేటర్ షేక్ అవుతుంది. అప్పుడు డైలాగ్ చెప్తారు. అవును, అది అదిరిపోయింది. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్తే అదే మొక్కగా ఆ డైలాగ్ చెప్తారు. అవును, అలాంటివి చాలా ఉన్నాయి సార్. అసలు ఇంకా నవరసాలు పండించారు అందులోని. మేము కాశీలో షూటింగ్ చేస్తున్నాం. షౌకత్ అలీ ఖాన్ మేనల్ని కొడతారు. అవును, పెంపకంలో తప్పు కాబట్టి వాడు తప్పు చేసి ఉండొచ్చు, వాడిని కాదు నన్ను కొట్టంటే ఈయన కూడా కొడతారు. అప్పుడు సీన్ స్టార్ట్ చేసే ముందు మేము అన్నీ రెడీ చేసుకుంటా ఉంటే, షార్ట్ రెడీ చేసుకుంటా ఉంటే చిరంజీవి గారు వచ్చారు. లోపల నుంచి వచ్చి సీన్ చూసుకున్నారు. చూసుకుని గోపాల్, నేను షౌకత్ అలీ ఖాన్ నన్ను కొట్టాడు కదా, కొట్టి నేను కామ్గా వెళ్ళిపోతున్నాను, అట్లా వెళ్ళిపోకుండా ఫ్యాన్స్కి అంత తృప్తి ఉండదు, నేను దెబ్బతిని మామూలుగా వెళ్ళటం, ఏదన్నా ఒక డైలాగ్ ఉంటే బాగుంటుందని అని ఆయన ఇన్వాల్వ్మెంటును సీన్ గురించి ఆలోచిస్తాడన్నానే అని గోపాలకృష్ణ గారితో ఒరిజినల్ డైలాగ్ లేదు అక్కడ. గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం అన్నారు. నాకు ఎలా ఉంటుందంటే ఇంకొకళ్ళు చెప్పారు, నేను ఎందుకు నా ముందు నుంచి నాకు అది ఉండదు. ఎవరు చెప్పినా నాది సీను, నాకు పేరు వస్తుంది ఓ డైరెక్టర్ని అయినా అని. నేను అట్లా బాగా నాకు ఇష్టం అట్లా ఉంటే అని చెప్పగానే గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఇట్లా డైలాగ్ ఉంటే బాగుంటుందని ఆయనతోనే మాట్లాడించా గోపాలకృష్ణ గారితో. మేము కాశీలో లక్నోలో ఉన్నాం, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. 5 minutesలో ఫోన్ చేస్తానే అన్నాడు గోపాలకృష్ణ. లేదు నేనే చేస్తానని మళ్ళీ చిరంజీవి గారే చేసి చెప్తే అప్పుడు ఆయన చెప్పింది, దెబ్బలు తిని తిరిగి వెళ్తా షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడు. థియేటర్లో గోల. ఎంత కరెక్ట్గా చెప్పాడు చూడండి ఆయన. కరెక్ట్ అండి, అది వాస్తవం కూడా. ఆయన అంత సైలెంట్గా వెళ్ళిపోతే బాగుండేది, రిసీవ్ చేసుకోలేరు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని. అది కరెక్ట్. అది ఇంకా ఏమన్నా గొప్ప అనుభవాలు ఉన్నాయి సార్ ఇందిరా వచ్చేసరికి? అంటే అంత సూపర్ డూపర్ హిట్ కాశీలోని డిఫరెంట్ లొకేషన్లోని చిరంజీవి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని కసి మీద ఆల్రెడీ స్టేట్ రౌడీ చేస్తున్నారు. మెకానికల్ అనుకున్నంత లేదు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలి. మీకు ముందు వచ్చింది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అదొకటి కంపారిజన్ చూస్తారు ప్రేక్షకులు. బాలకృష్ణ ఏం చేశాడు, చిరంజీవి ఏం చేశారని.
దాని మీద ఇంకేమన్నా ఇంకా అద్భుతం అంటే మెస్మరైజ్ అంటారు చూడండి. చిరంజీవి గారు ఫస్ట్ టైం కాశీ నుంచి చాలా సంవత్సరాల తర్వాత రాయలసీమలో ఎంటర్ అవుతున్నాడు. ముందు అక్కడ అనంతపూర్ ఆ సీను ఆయన వస్తే ఆ హెలికాప్టర్ వచ్చి దిగటం, అది అనంతపూర్లో ఎందుకనో కుదరలా. అక్కడ కుదరకుండా కుప్పం అనుకున్నాం. కుప్పం అనుకుంటే వెళ్ళాము, హెలికాప్టర్ తీసుకెళ్ళాము. చిరంజీవి గారు మేమందరం ముందు వెళ్ళాం, అంటే హెలికాప్టర్ బెంగళూరు హెలికాప్టర్లో వెళ్ళాం. మేము కరెక్ట్గా ముందుగానే వెళ్ళాం. ఈ మేకప్ మెను కాస్ట్యూమ్ వాళ్ళు రావటం, ట్రైన్లో రావటం లేట్ అయింది. వాళ్ళు వచ్చేప్పటికి 1 గంట అయింది. సరే మార్నింగ్ కాస్ట్యూమ్స్ లేకుండా చేయలేం కదా. సరే ఆయన కూడా ఉండి 2ంటికి వాళ్ళు రాగానే వెంటనే మొదలు పెట్టేద్దాం అని 2కి మొదలు పెట్టామండి కుప్పంలో. ఏది కుప్పం వెళ్ళాలనుకుందో 2 days ముందే అనుకుంది. వెళ్తే షూటింగ్ పెడితే 3-4 కెమెరాలు అనుకున్నాం. స్వామి గారు నేను ఒక మేడ మీద ఒక కెమెరా మీద ఉన్నాం. ముందే ప్లాన్ చేసాం, ఇంకో కెమెరా ఇక్కడ, స్వామి గారు నేను ఇంకో కెమెరా. ఆ జనం చూస్తే అసలు చిరంజీవి గారు షూటింగ్ ఓన్లీ తలలే కనిపిస్తున్నాయి, అంత క్రౌడ్. ఏది 2 రోజుల ముందు చిరంజీవి గారు షూటింగ్ అనగానే ఆయన జీప్లో వస్తారు ప్రొఫెషన్లో వచ్చేట్లు మా కెమెరా దాటి వెళ్ళిపోయింది. మా కెమెరా తీసుకొని ఇంకొక చోట నుంచి ఇంకెక్కడికో వెళ్ళటం కోసం అంటే నేను స్వామి గారు అసలు వెళ్ళలేకపోయాం ఎక్కడికి. నెక్స్ట్ కెమెరా దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాం, జనం అంతా. ఆయన జీపు కాబట్టి వెళ్తా ఉంది, మేమిద్దరం వెళ్ళలేకపోయాం. సరే వాళ్ళు ముందే చెప్పాం కాబట్టి అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి నెక్స్ట్ వచ్చిన దగ్గర మేము ఎక్కి జాయిన్ అయిపోయి ఆ జీప్లో ఎక్కి అప్పుడు క్లోజప్స్ ముందు లాంగ్ షాట్లు అన్నీ అయిపోయినాయి. అప్పుడు క్లోజులు సజెషన్లు ఇవి తీసుకుంటూ వెళ్ళాం. అంటే అంత జనం సినిమాలో కూడా అసలు జనం చూస్తే ఏం సముద్రంలా. అవును, అట్లా అది మీరు అరేంజ్ చేసింది కాదు. జనం షూటింగ్, చిరంజీవి గారి షూటింగ్ అని వాళ్ళకై వాళ్ళు వచ్చింది. ఓకే, మేము మామూలుగా అదే మా జూనియర్ ఆర్టిస్ట్ కొంతమంది ఉంటారు, వాళ్ళతో వీళ్ళు కలిసిపోయారు. వీళ్ళు అసలు వీళ్ళని కూడా తొక్కిసలాట్లో ఉండిపోయారు వీళ్ళు, అంత జనం వచ్చేసారు. సార్ ఆయన షూటింగ్లో అవుట్డోర్లో జరుగుతున్నప్పుడు ఏమన్నా బాగా బందోబస్తు అవి తీసుకుంటారా ముందుగా? పర్మిషన్లు, పోలీసులు ఎక్కువ ఉండడం అలాంటివన్నీ ఉంటాయి. చాలా కష్టం కదండి ఆయనతో షూటింగ్ చేయాలంటే అవుట్డోరు. విపరీతంగా వస్తారు కదా జనం. ఈ జనంలో ఎంతమంది నాకు తెలిసి ఆల్మోస్ట్ 1,00,000 పైన షూటింగ్ చూడటానికి. కుప్పం లాంటి ఏరియాలో 1,00,000 మంది. ఎటు చూసినా ఏ స్ట్రీట్ చూసినా కానీ జనమే కదండి. అట్లా మీకు ఇప్పటికి కూడా అంటే విపరీతం 1,00,000 ఎంతమంది. సినిమాలో చూస్తే కూడా అసలు సినిమాలో అసలు అట్లా. ఇంకా అలాంటివి ఏమన్నా సందర్భాలు ఉన్నాయి సార్? అట్లా పబ్లిక్లో కొద్దిగా ఇబ్బంది పడినవి కానీ? మళ్ళీ ఇబ్బంది ఏం పడలా. అంటే ఆ జనంలో మేము వెళ్ళలేకపోయాం. షూటింగ్ మళ్ళీ 2 నుంచి మళ్ళీ సన్లైట్ అయిపోద్ది కదా, ఆ మొత్తం ప్రొజెక్షన్ తీసి క్లోజ్లన్నీ తీసి మళ్ళీ హెలికాప్టర్ లాస్ట్లో తీసాం. అది హెలికాప్టర్ రావటం దిగటం, ఆయన నేలను ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ. సార్ నేలను ముద్దు పెట్టుకునే సీను గతంలో కూడా ఉన్నాయి నాకు తెలిసి. ఆదిలో ఇందులోనే ఉన్నట్టున్నది, ఆదిలో ఉన్నట్టు గుర్తు నాకు. నేలను ముద్దు పెట్టి ఆదిలో ఓకే ఏదో వాటర్ తాగుతుంటే ముద్దు సీన్ ఇదేనా సార్? నాకు తెలిసి ఇదే. ఇది ఎలా వచ్చింది సార్ ఇలా ముద్దు పెట్టాలి అనేది? ఫస్ట్ నుంచి ఉంది, రైటర్ చెప్పింది. ఓకే, రైట్, గోపాలకృష్ణ గారే. సార్ వీణ స్టెప్ ఎలా వచ్చింది? అనుకుని చేసిందా? అనుకునే చేశారా? అది ఏదో ఉండాలి క్రెడిట్ అంటే మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు, ఇక డాన్స్ మాస్టర్దే ఆ క్రెడిట్. లారెన్స్ అద్భుతం, బ్రహ్మాండం. అన్నీ బంబం బోలే ఎంత బాగా చేశాడు లారెన్స్. దాయి దాయి దామ్మ అసలు ఇంక వీణ స్టెప్ ఇంకెప్పటికీ ఉండిపోద్ది. ఇంకా తన రిహార్సల్ చేసేటప్పుడే చేసింది. ఈయన దానికి ఎక్స్ట్రా, ఈయన అదే ఆయనకి అసలు వంపు సొంపులు అంటారు చూడండి, వయ్యారాలు చిరంజీవి గారు. సార్ హీరోయిన్లు కూడా ఇబ్బంది పడతారు కదా ఎంతో స్టెప్లు వేయాలి అంటే అని పడతారు. సార్ చిరంజీవి గారికి ఏది బాగా ఇష్టం సార్? చిరంజీవి గారు ఫుడ్యే, కానీ ఎంత మేము ఒక్కొక్కసారి బతిమలాడాల్సి వస్తుంది. మేము శుభ్రంగా వెళ్ళిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఆయన ఓన్లీ టీ విత్ ఇన్ బ్రేక్ఫాస్ట్
అడుగుతాం ఇంకా కుర్రవాళ్ళు పర్సనల్ అసిస్టెంట్ ఏమన్నా తిన్నారా లేదు ఇంకా అంటే ఏం తినలేదండి. తింటే మొన్న తినేవాడు కాదు, ఒక్కోసారి అంత డైటింగ్ చేస్తారు ఆయన. హీరోలకి ఆయన బాడీ మెయింటైన్ చేయటం దానికోసం బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తారు, అసలు చేయరు. కొన్నాళ్ళు ఓకే. ఇంకొంచెం తగ్గాలి ఏదన్నా అనుకున్నప్పుడు బాగా స్కిప్ చేస్తారు. సార్ ఏది బాగా ఇష్టపడి తింటారు ఆయన? జస్ట్ మీరు చాలాసార్లు షూటింగ్ ఆ సందర్భాలు వచ్చుంటాయి, ఏదో చికెన్ అనో ఫిష్ అనో ఏదో వెరైటీలు చేస్తారట, ఆయన ఏవో దోశలు వేస్తుంటారట. అవును, వీడియోలు కూడా వచ్చాయి కదా. మీరేమన్నా ఫిష్ బాగా ఇష్టం అని నేను విన్నా, చేప బాగా ఇష్టం అని విన్నాను నేను కూడా. ఆయన స్వయం పాకం ఎప్పుడైనా రుచి చూసారా మీరు? చాలా మంది రుచి చూసారంట, నాగార్జున గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూని. లేదు బాగా ఉన్నప్పుడు బాగా ఆప్యాయంగా అన్నీ మేము కూడా తిన్నావాడు ఇంట్లో దగ్గరుండి, ఆయనే వడ్డించి అట్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటాం. సార్ చిరంజీవి గారితో బి గోపాల్ గారు మళ్ళీ సినిమా ఛాన్స్ ఉంది, ఇంకొక ఇంద్రా కావాలనుకుంటున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఏమన్నా చెప్తారా వాళ్ళ ఫ్యాన్స్కి? అంటే చిరంజీవి గారు ఎప్పుడు మెయిన్గా ఆయన కూడా సబ్జెక్ట్, ఎవరికైనా సబ్జెక్ట్, హీరోకి సబ్జెక్ట్ నచ్చితే డెఫినెట్గా చేస్తారు. నాకు ఆయన దగ్గర ఉన్న చనువు దీనికి నేను ఆయన డిస్టర్బ్ చేయను, ఇబ్బంది పెట్టను. నాకు బ్రహ్మాండమైన సబ్జెక్టు చిరంజీవి గారికి ఇది భలే ఉంటుంది అని అనిపిస్తే చాలా బాగుంది అనుకుంటే నేను డెఫినెట్గా వెళ్ళి ఆయనకి సబ్జెక్ట్ చెప్తా. ఆయన డెఫినెట్గా సబ్జెక్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటే కాదనరు. నాకు ఇష్టమైన మనిషి. నేను ఆయనతో 3 సినిమాలు చేశాను. 3 సినిమాలు కూడా అన్నీ ఇంద్ర లాస్ట్లో చేసింది కూడా బ్రహ్మాండంగా ఉంది. అంత బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్గా ఆయన చేస్తారు. సార్ పోనా ఆలోచన ఉందా మీకు? వెతుకుతున్నారా? ఉంది, వింటున్నా, బాగా వింటా, బాగా సబ్జెక్టులు. నాకు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నేను కాదన్ను, రైటర్గా ఓకే వింటుంటా. నాకు నచ్చితే డెఫినెట్గా. ఏమన్నా వస్తున్నా సార్ ఆ దగ్గరికి వస్తున్నారా? లేదు ఇంకా మీకు వచ్చి కథలు ఏమన్నా? లేదు ఇంకా. సబ్జెక్ట్ అంటే ఎంత కష్టమనో అనిపిస్తూ ఉంటుంది. అప్పుడంటే ఇక అందరూ కూర్చొని రైటర్స్ వాళ్ళు అంతా కూర్చొని చేసి చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అంత ఇదిగా రావట్లా. సార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా మీరు చూసిన చిరంజీవి గారు, మీ హీరో చిరంజీవి గారు, ఆయనకి ఏ రకంగా శుభాకాంక్షలు చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మనిషి, మంచి మనసు. హీరోగా ఎంత మెగాస్టారో మంచి మనిషిగా కూడా అంత బంగారం. తెలియకుండా ఎన్నో హెల్ప్ చేస్తూ ఉంటారు, నాకు తెలుసు. ఇండస్ట్రీలో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలియకుండా, తెలిసి చేసే తక్కువ, తెలియకుండా చేసేది ఇంకా ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి నాకు తెలుసు. మా టెక్నీషియన్స్కి కూడా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఫైనాన్షియల్ విషయంలో కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీ బర్త్డే అన్న చిరంజీవి గారు, మీరు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. ఇంకా సూపర్ హిట్స్ సినిమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చిరంజీవి గారు మరొక ఇంద్ర సిద్ధమవుతుంది. మీకు ఇష్టమైన బి గోపాల్ గారు ఆ పనిలోనే ఉన్నారు. ప్రేక్షకులు కూడా 1000 కళ్ళతో మరొక సూపర్ డూపర్ హిట్ కోసం మీ కాంబినేషన్లో, బి గోపాల్ గారి కాంబినేషన్లోను అలాగే మీ కాంబినేషన్లో కూడా చూడాలని ఆశగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కోట్లాది మంది ప్రేక్షకులకు దైవంగా భావించే చిరు గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ బి గోపాల్ గారు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.